హలో గైస్, హౌ ఆర్ యు? ఎలా ఉన్నారు? హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో విషయం ఏంటంటే మనం హైదరాబాద్ నుంచి ఒక కేవ్స్కి వచ్చాం అనమాట. అది ఏం కేవ్స్ ఏంటి అన్నది పదండి చూద్దాం. చలో. ఓకే, మనం అయితే వచ్చేసాం ఆ కేవ్స్ దగ్గరికి. ఇంకా అటుపక్క ఉన్నాయి కేవ్స్. మీకు అట్లా చూస్తే ఏం కనిపించాం అనమాట. మన ఆడికి వెళ్ళాల్సిందే. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇది దర్గా. అక్కడ మనం మన కారు పార్క్ చేస్తున్నాం. అక్కడి నుంచి కింద రావాలి. ఎందుకంటే అక్కడి నుంచి పైనుంచి వెళ్ళడానికి కానీ ఎక్కడి నుంచి కానీ రూట్ లేదు. అక్కడ పార్క్ చేసి కిందకి వచ్చి కింద నుంచి వెళ్ళాలన్నమాట. మనం వెళ్తున్నాం. ఆల్రెడీ మన వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారు. బాగా వెళ్దాం. ఇది వచ్చేసి మనకి నల్గొండ జిల్లాలో ఉంది. దగ్గర హైదరాబాద్ నుంచి ఒక 150-200 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. అదో అక్కడ ఉంది ఒక డౌన్ ఉందా, ఆ డౌన్లో ఉన్నాయన్నమాట కేవ్స్, కలర్ కేవ్స్. వాటి పేరు ఏదో ఉందబ్బా, గాజుబేడం కేవ్స్. మనకి గూగుల్ మ్యాప్స్లో కనుక కలర్ కేవ్స్ అని కొడితే వస్తాయి. పదండి. ఇది దాటడానికి ఎట్లా పెట్టారు మన వాళ్ళు ఆ పక్కన చూస్తున్నారు. ముఖ్యంగా మా వివేక్ గడు. ఇంకా మా ఆడియో చెప్పినట్టు హే గోపాగా గోలకు వచ్చి మా గోపాలు పగలగొట్టుకున్నట్టు అయింది అంటున్నాడు. అట్లాగే అయింది పరిస్థితి. కానీ ఒకటైతే చెప్పాలి, లొకేషన్ వరకు బాగుంది. అంటే బయట వ్యూ అయితే బాగుంది. అంటే గోలు వద్దు, దీని గురించి మాట్లాడకూడదు మనం. దీని గురించి మనం మాట్లాడుకోవద్దు. ఈ వ్యూ అయితే బాగుంది. అది చూడు, అది ఆ ఊరు, ఆ చెరువు, ఆ చెట్టు. యాక్చువల్లీ ఆ చెట్టు కింద చికెన్ కూరలు పెడుతున్నారంటే మమ్మల్ని రమ్మన్నారు. కాబట్టి మేము వెజిటేరియన్ కదా, మనం ఏం చేయలేము. సో అది కనిపిస్తుంది కదా, అక్కడ దర్గా ఉంది కదా, అక్కడే మనం కార్ పార్క్ చేసుకున్నాం. ఎగ్జాక్ట్లీ దాని వెనకాల నుంచి ఇట్లా రావాలన్నమాట. మనం ముందు అటు పైకి ఎక్కేసాం, అటు ఎలా వెళ్ళకూడదు, ఇట్లాగే రావాలి. ఇలా వస్తే మనం ఇక్కడికి పైకి వస్తాం. ఇదిగో హే గోబా గుహలు. ఇది ఒక గుహ అన్నమాట, మన రంగురంగుల గుహ. అట్లాగే కిందకి మనోడు ఉన్నాడు చూడండి. ఇట్లా కిందకి వెళ్తే ఈ కింద ఇంకో గృహ ఉంది. అదేంటో చూద్దాం. అక్కడికి వెళ్ళలేదు. అలాగే ఆ పైన కనిపిస్తుందా నా వేలికి ఎదురుకుండా, అదొక గుహ. మరి అక్కడికి వెళ్ళమో అన్నది మాకు తెలీదు, చూడాలి. ఇంకా దట్ వన్ యా. అందులో ఎన్ని కలర్లు ఉన్నాయో ఏమీ తెలియదు ఇంకా. వివేక్, హలో. మావాడి ఫేస్ ఎక్స్ప్రెషన్ కారణం ఏంటో తెలుసా? ఇక వెనకాల ఉన్న ఈ మొక్క ఆడి చెయ్యి చీరేసింది, రక్తదాహంతో ఉందంట. చలో. సో దిస్ ఈస్ ద అదర్ గుహ వితౌట్ కలర్స్ అనమాట. లేదు, కలర్ ఉన్నది. ఎట్లా కలర్ ఉంది? గ్రీన్ కలర్ ఉంది. ఎస్, గ్రీన్ కలర్. గ్రీన్ ఉంది అంటే నాకు తెలిసి అంతా ఏంటంటే వర్షాకాలంలో నీళ్ళు వచ్చి పాచిపోయి గ్రీన్ కలర్ వచ్చేసి ఉంటుంది చూడు, అది పట్టేసినట్టుంది. దాన్నే కలర్ గుహలు అని పెట్టారు. బాగుందన్న. గాజుబేడం కేవ్స్. మా గాజులయ్యి అన్న అంటే ఇక్కడికి వచ్చాక మనం దొడుకోవాలి. మామిడి ఫుల్ డిసప్పాయింట్మెంట్ లో ఉన్నాడు. ఏం చేసాడు కదా చెట్టు. సో ఫైనల్లీ మనం అయితే ఆ పైన ఉన్న గృహ దగ్గర కూడా వచ్చాము. వెనకాల కనిపిస్తుంది కదా, అదే గృహ నల్లగా నిగనిగలాడిపోతుంది కదా అది. అండ్ నెక్స్ట్ మనం వచ్చింది కింద గృహాలు ఉన్నాయి చూడండి. అదిగో ఆడి నుంచి ఇలా పైకి రావడానికి లేదు అనమాట. మళ్ళీ అలా కిందకి వెళ్ళి ఆడి నుంచి ఇట్లా పైకి ఎక్కాం. అండ్ దిస్ ఈస్ దట్ గృహ. నల్లగా ఉంది కానీ లోపల కలర్లు మాత్రం బ్లూ కలర్లో ఉన్నాయి. అది దీస్ ఆర్ అవర్ పీపుల్. చాలా కష్టపడ్డాడు వివేక్ గాడు. ఇది దట్ ఈస్ వన్ గుహ, ద ఫస్ట్ గుహ దట్ వీ వెంట్. ఆ కింద ఒకటి ఉంది. ఇప్పుడు వెనకాల చూస్తుంది అది మూడోది. ఆ పైన కూడా ఇంకోటి ఉంది.
మరి మా వాళ్ళు ఏమంటారో తెలియదు. అది ఈ చెట్టు చూస్తే ఏమో బాలేబాబు భార్య దీపంలో చెట్లా ఉంది, ఇలా ఇరిపితే వాటర్ వస్తుంది అట్లా ఉంది ఇది. సో ఇదనమాట కథ. యాక్చువల్లీ పైన ఇంకో గృహం ఉందని చెప్పి ఆ 3వ గృహం నుంచి చూసి వచ్చాను చూడండి. ఇది మాత్రం చాలా బాగుంది యాక్చువల్లీ, అంటే మిగతా నీటితో పోల్చుకుంటే ఇది చాలా బాగుంది. ఈ లోపల వెళ్ళడానికి దారి కూడా ఉందన్నమాట, లోపలికి వెళ్ళొచ్చు. అక్కడ బాగుంది, ఇందాక వెళ్ళా, అక్కడ చూపిద్దాం అంటే లైట్లు వర్కౌట్ అవ్వట్లే కెమెరా. సో అదనమాట యాక్చువల్లీ కొంచెం వర్తే అనమాట. అంటే ఇక్కడికి రావాలి మీరు, మెయిన్ ఇది పైకి ఎక్కడో ఉంటుంది, కనిపించదు. సో ఇది చూసుకోకుండా మీరు కింద ఉన్న గోలో చూసారనుకోండి వేస్ట్ అనమాట. ఇక్కడ పైదాకా రావాలి, పైదాకా వస్తేనే వర్కౌట్ అవుతుంది. చలో సో ఇప్పుడైతే మనం ఆ కేవ్స్ చూసుకుని వచ్చాం కదా, వచ్చి అట్లా బయటకు వచ్చి మళ్ళీ సేమ్ రిటర్న్ వెళ్ళే దారిలో అనమాట. ఇదే పెద్ద చెరువు కనిపిస్తాం కదా, ఇక్కడే మనకంటే అటుపక్కన ఉన్న ఒక ఏరియాని వైజాగ్ కాలనీ అంటారు. ఏంటంటే మనకి ఇక్కడికి వచ్చి చక్కగా క్యాంపింగ్లు వేసుకుని చిల్ అయ్యి మంచి డిచ్చికి డ్యాన్స్లు వేసుకుని నైట్ అంతా చిల్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. దానికి ఈ ప్లేసు జనాలు వస్తుంటారు, యాక్చువల్లీ ఇక్కడికి చాలామంది వస్తుంటారు. వైజాగ్ కాలనీ అని చెప్పి గూగుల్లో ఒకటి ఉండి వస్తుంది, నైట్ క్యాంపింగ్ స్టే చేస్తారనమాట. లొకేషన్ అయితే బాగుంది. అంటే మామూలుగా చూసి వెళ్ళిపోదాం అనుకుంటే కనుక ఒక 10 నిమిషాలు హాయిగా అలా చూసుకుని ఒక ఫోటోలు తీసుకుని కొంచెంసేపు కూర్చుని వెళ్ళిపోవడమే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి బోటింగ్ కూడా ఉంది, చిన్న చిన్న ఐలాండ్ లాంటివి కనిపిస్తున్నాయి కదా, ఆడికి వెళ్ళొచ్చు అనమాట. ఇక తెప్పలు లాంటివి మనం తీసుకుని వెళ్ళడమే. అంటే మనం తీసుకెళ్ళాలంటే ఊరికే తీసుకుని వెళ్ళడం కాదు, డబ్బులు ఇస్తే వాళ్ళు తీసుకెళ్తారు అన్నమాట. ఎంత ఏంటంటే మనకి రేట్లు తెలియదు, కనుక్కోవాలి. కుదిరితే కనుక్కుందంటే ఎవడో కనపట్టలేదు ఇక్కడ వెళ్ళడానికి కూడా. అది కదా. సో ఇది వైజాగ్ కాలనీ బీచ్. ఆ పక్కన ఇందాక మనం చూసుకున్నాం కదా, అది వచ్చేసి మనకి కేవ్స్ అనమాట. సో ఇవాళ వీడియోకి అయితే ఇంతే. చలో వెళ్ళిపోదాం. టాటా, బాయ్ బాయ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే గంటను కూడా డబేలని కొట్టేయండి. ఓకే, నేను డ్రైవ్ చేసుకోవాలి. టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్.